హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో అచ్చమైన ఆంధ్ర ఆవకాయ పచ్చడి చూపించబోతున్నానండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువ మొత్తంలో ఆవకాయ పచ్చడి పట్టాలంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను మొత్తం మీద 8 కేజీల ఆవకాయ పచ్చడికి గాను కొలతలు, చేసే విధానాన్ని చూపించబోతున్నాను. అలాగే ముక్క మెత్తపడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి అనే చిన్న చిన్న టిప్స్తో కూడా షేర్ చేస్తున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి. ముందుగా మామిడికాయలను ఎంచుకునే పద్ధతి. మామిడికాయలు చిన్న రసాలు అయి ఉండాలి. అలాగే నీరు పెట్టని కాయలు తీసుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలాగే మామిడికాయలకు మంగు మచ్చలు ఏమీ లేకుండా చూసుకోవాలి. మీకు వీలైతే అలా ట్రై చేయండి. తర్వాత మామిడికాయలను పైన తొడిమ దగ్గర సర్కిల్లా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. అలా వాటర్లో వేసిన మామిడికాయలను పచ్చడి పట్టుకునే ముందు రోజు రాత్రి కానీ ఒక 5-6 గంటలు కానీ అలా నీటిలో వదిలేయాలి. అలా నీళ్ళలో వేసుకోవడం వలన మామిడికాయలో ఉన్న వేడి కావచ్చు, తొడిమ దగ్గర నుంచి వచ్చే సొన కావచ్చు, అన్నీ క్లీన్ అవుతాయి. తర్వాత మామిడికాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చిన్న చిన్న మచ్చలు ఏమైనా ఉన్నట్లయితే ఆల్రెడీ వాటర్లో నానిపోయి ఉంటాయి కాబట్టి చేతితో రబ్ చేస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి. అలా క్లీన్ చేసుకున్న మామిడికాయలన్నిటినీ ఒక పక్కన పెట్టుకుని వాటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి పొడి క్లాత్తో నీట్గా వాటర్ ఏమీ లేకుండా తుడుచుకోవాలి. అలా తుడుచుకున్న మామిడికాయలన్నిటినీ ఒక క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి. మామిడికాయలన్నీ ఆరిపోయిన తర్వాత నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. మామిడికాయని కట్ చేసుకునేటప్పుడు ముక్క నలగకుండా చితకకుండా కట్ చేసుకునేలా చూసుకోవాలి. మామిడికాయను కట్ చేసుకున్నప్పుడు లోపల ఉన్న జీడి, టెంక మీద ఉన్న పొర తీసుకుని పొడి క్లాత్తో తుడుచుకుని మొత్తం తడి ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు ఆరేలోపు చేసుకునే ప్రాసెస్ చూద్దాం. మెంతి పిండి కోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని మెంతుల్ని వేయించుకోవాలి. మెంతులు అస్సలు మాడకుండా ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మెంతులు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఏ మాత్రం మెంతులు మాడిపోయినా పచ్చడి రుచి అంతా మారిపోతుంది కాబట్టి కలుపుకుంటూ మెంతులు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మెంతుల్ని పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చల్లారిపోయిన మెంతుల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకుని తీసుకోవాలి. పచ్చడికి కావలసిన దినుసులన్నిటినీ ముందుగానే ఎండలో పెట్టి తీసుకున్నట్లయితే వాటిలో ఉన్న తేమ తగ్గి పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది. మెంతుల్ని ఇలా వీలైనంత మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఆ పొడిని జల్లించుకోగా వచ్చిన మెత్తటి మెంతి పిండిని మాత్రమే తీసుకోవాలి. జల్లించుకోగా వచ్చిన బరకగా ఉన్న మిశ్రమాన్ని మరలా మిక్సీ పట్టుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకుని జల్లించుకోగా వచ్చిన మెంతి పిండిని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఆవాలను కూడా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా సన్నగా ఎర్రగా ఉన్న ఆవాలను మాత్రమే తీసుకోవాలి. మనం రెగ్యులర్గా వాడే తాలింపు ఆవాలు కాకుండా పచ్చడి ఆవాలు అని సపరేట్గా దొరుకుతాయి. వాటిని తెచ్చుకుని ఎండలో ఆరబెట్టి ఇలా మిక్సీ పట్టుకుని పొడి చేసుకుని తీసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న పొడిని కూడా జల్లించుకోగా వచ్చిన మెత్తటి ఆవపిండిని మాత్రమే తీసుకోవాలి. అలా చేసుకున్న ఆవపిండిని కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముక్కలు ఆరిపోయిన తర్వాత పచ్చడి ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను పక్కా కొలతలు చూపిస్తున్నానండి, మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మెంతిపిండి కేజీకి 10 గ్రాముల చొప్పున 8 కేజీలకు 80 గ్రాములు వేస్తున్నాను. అలాగే ఆవపిండి కేజీకి 150 గ్రాముల చొప్పున 8 కేజీలకు 1200 గ్రాములు వేసుకున్నాను. మెంతిపిండి ఆవపిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత కల్లుప్పుని ఎండలో పెట్టి మిక్సీ పట్టుకుని మెత్తగా చేసుకున్నది కేజీకి 150 గ్రాముల చొప్పున 8 కేజీలకు 1200 గ్రాములు వేసుకున్నాను. కారం కేజీకి 150 గ్రాముల నుండి 200 గ్రాములు పడుతుంది. నేను 200 గ్రాముల చొప్పున 1600 గ్రాములు వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకుని ఆ పొడులన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బయట ప్యాకెట్ల రూపంలో దొరికే ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం వేసుకునే కంటే ఫ్రెష్గా మిక్సీ పట్టుకుని వేసుకుంటే బాగుంటుంది. అలా పొడి మొత్తం కలిసిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ టబ్బును కానీ స్టీల్ గిన్నెను కానీ తీసుకుని 1/2 కేజీ వరకు పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలి.
దానిలో 2 కేజీల వరకు మామిడికాయ ముక్కలు వేసుకొని ఆయిల్ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలన్నిటికీ ఆయిల్ బాగా పట్టించుకున్న తర్వాత మనం కలుపుకున్న పొడిలోంచి 1 కేజీ పొడిని వేసుకోవాలి. నేను కలుపుకున్న పొడి మొత్తం 4 కేజీల 80 గ్రాముల వరకు వచ్చింది. దానిలోంచి 1 కేజీ పొడి వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టించుకోవాలి. తర్వాత ఆ గిన్నెను పక్కన పెట్టుకుని మరొక చిన్న గిన్నెను తీసుకుని 1/2 కేజీ ఆయిల్ వేసి 2 కేజీల మామిడికాయ ముక్కలు వేసుకుని ఆయిల్ పట్టించుకోవాలి. ఆయిల్ అనేది కేజీకి 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు పడుతుంది. ముక్కలకి ఆయిల్ పట్టించుకున్న తర్వాత మరలా 1 కేజీ పొడి వేసుకుని ముక్కలన్నిటికీ బాగా పట్టించుకోవాలి. ముక్కలన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ముందుగా కలుపుకున్న పెద్ద టబ్లోనికి ఈ ముక్కలన్నిటినీ కూడా వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన మామిడికాయ ముక్కల్లోకి కూడా ఆయిల్తో పాటు మిగిలిన పొడి కూడా వేసుకుని ముక్కలన్నిటికీ బాగా పట్టించుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. పైన కూడా కొంచెం ఆయిల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని పైన సరిపడా మూతను వేసి పైన ఒక క్లాత్తో కూడా కవర్ చేసి 3 రోజులు ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత చూపిస్తున్నానండి. ఆయిల్ అంతా పైకి తేలి పచ్చడి బాగా ఊరింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం, ఆయిల్ ఏమీ సరిపోకపోయినా సరే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఆయిల్ కూడా మొత్తం మీద నేను 2 కేజీల ఆయిల్ని వాడాను. అంతేనండి. ఇలా చేసుకున్న ఆవకాయ పచ్చడిని గాజు సీసాల్లో కానీ పచ్చడి జాడీల్లో కానీ స్టోర్ చేసుకుంటే రంగు కానీ రుచి కానీ ఏమీ మారకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.